ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా వెనకాలనే వీళ్ళు కూడా వచ్చుండరా? వీళ్ళు చేసిన పనా ఇదంతా? వాళ్ళ సంగతి తర్వాత. అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ఈ వీడియో చూపించి మా అక్క ఏ తప్పు చేయలేదని ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి. ఇదిగో ఏట వెనక చేరి ఫోటోలు తీసి వాళ్ళు మీకేదో చూపించినారు. మీ ఇష్టానికి మీరు మాట్లాడేసినారు. మీ బుద్ధులు మారవా? పెద్దదాని వయ్యుండి పక్కన చేరి తనని చెడగొడుతున్నావా? వీళ్ళని ఇంట్లో ఉంచి పెద్ద తప్పు చేసి ఉండావన్నా, బయటికి పంపించేస్తే సరిపోతాది. ఎలా పంపిస్తావమ్మా? పెళ్లి చేస్తామని మాటిచ్చాం కదా. ఈ పెళ్లి జరిగితే ఆ అమ్మాయి మనకి బాధ్యత అవుతుంది. మన పద్ధతుల్ని అలవాటు చేసుకుంటారులే. పెళ్ళైన నా మీద నిందలు వేశారు, పెళ్లి కాని నా చెల్లి మీద నిందలు వేశారు. ఈ నిందలకి దూరంగా ఉండాలంటే నేను నా చెల్లెలికి పెళ్లి చేయడం తప్ప వేరే దారి లేదు. తనని ఇలా వదిలేసిన దగ్గర నుంచి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అందుకే చిరంజీవికి వైశాలికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసి తీరుతాం. పెళ్లి చేసుకుంటావుగా? సరే, ఆ పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లేవో త్వరగా చేయండి. వైశాలి, ఏంటిది గోలా? వాళ్ళెవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? చూస్తే చూడండి బత్త. ఏమనుకుంటున్నారు అత్త నా గురించి? నేను బావని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, అది కుదరలేదు. ఎలాగైనా దాన్ని బయటకు పంపించి బావని దక్కించుకుందామని నేను చూస్తూ ఉంటే, కాదు వరుణ్ బావనిచ్చి చేస్తాను అంటున్నాడు మావయ్య. నా అదృష్టం బావుండి వరుణ్ బావ నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్పేశాడు. ఇప్పుడు ఎవరు దొరకనట్టు ఆ తాగుబోతోడితో నా పెళ్లి చేస్తారా? బుసి, గట్టిగా మాట్లాడకే. ఈ మాట వింటే బావగారేం అనకపోవచ్చు గాని వదిలి మాత్రం చంపేస్తుంది. ఇప్పుడు చేస్తుంది కూడా అదే కదా. తనని నాకిచ్చి పెళ్లి చేస్తే నేనేమైపోవాలి? ఆయన గారు తాగొస్తూ ఉంటే నేనేమో ఇంట్లో స్టఫ్ చేసి పెడుతూ ఉండాలా? అంతే కదా. బావగారు మాట చెప్పేశారు.